దేవుడు తన యొక్క వాక్యంతో నీతో ఏం మాట్లాడుతున్నారు? యెషయా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నారు? యెషయా గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనం ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నారు? అతని నడుమునకు నీతియు, అతని తుండ్లకు సత్యమును నడికట్టుగా ఉండును. అతని నడుము కట్ట ఏంటంట? నీతి ఉందంట, నీతి కట్టిందంట అతని నడుమునకు. అతని తుంట్లకు తొడలకు సత్యమును నడికట్టుగా ఉండును అని దేవుడు యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అర్థమైందా? ఏంటంటే దేవుడు ఒక మనిషి నీతి కలిగి ఉన్నప్పుడు అతనికి సత్యం కలిగి ఉన్నప్పుడు అతను లబ్ధి పొందుతాడు, మహిమను పొందుకుంటాడు, పరలోకమునకు వెళ్ళే రక్షణ పొందుకుంటాడు. అతను నీతిగా జీవించినప్పుడు అతను బహు బలముగా ఉంటాడు. అతని నడుమునకు నీతి, అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. అంటే అతను బహు నీతి కలిగి ఉంటాడని అర్థం. నీతి దేవుడు తన నడుమును నీతియు, అతని తుండకు సత్యమును నడికట్టుగా కట్టాడంట. అంటే అతను ఎంతో బలంగా నడవబడతాడు అని అర్థం. దేవుడు అతన్ని నడిపించుచున్నాడని అర్థం. ఇప్పుడు అతను పడనేరాడు. ఎప్పుడైతే అతను నీతి కలిగి ఉంటాడో, సత్యమును కలిగి ఉంటాడో అతను తప్పిపోవడం. దేవుడు తన రూపంలో నడిపించుకుంటాడు మనుషులను, కొందరిని తనను గురించి బయలుపరచడానికి. ఎప్పుడైతే ఆ నీతి కలిగి ఉంటారో, వాళ్ళు సత్యం కలిగి ఉంటారో, సమాధానం కలిగి ఉంటారో, వాళ్ళు తప్పు చేయరు. ఎవరైతే నీతి సమాధానం కలిగి ఉన్నారో, సత్యం కలిగి ఉన్నారో వారు లబ్ధి పొందుతారు. వారికి ఎదురు సమాధానం కలిగి ఉంటారు. వారికి ఎప్పుడూ కూడా మంచి జరుగుతూ ఉంటుంది. అంతకైతే చూడండి, మీరు నీతి కలిగి ఉండండి. ఒకరి డబ్బును తీసుకోకండి. ఒకరి డబ్బు దొంగతనం చేయకండి. నువ్వు సత్యం కలిగి ఉండు. అబద్ధములు ఆడకు అని చెప్తున్నాడు దేవుడు. నువ్వు అబద్ధములు ఆడితే నీకు సమాధానం ఉండదు, ఏది కూడా కలిసి రాదు అని చెప్తున్నాడు. సత్యమును నడికట్టుగా ఉండును అంటే సత్యం అనే మాట తత్వము ఒక బెల్ట్గా నీ నడుముకు కట్టుకో. తప్పు చేయకు, సత్యం కలిగి ఉండు, అబద్ధము మాట్లాడకు. పాయింట్ ఊడిపోకుండా ప్రతి ఒక్కరు బెల్ట్ పెట్టుకుంటారు. ఎందుకు బెల్ట్ పెట్టుకుంటారు? పాయింట్ ఊడిపోతుందేమో అని. మంచిగా ఉంటుందని కాదు, పాయింట్ ఊడిపోకుండా బెల్ట్ గట్టిగా కట్టుకుంటారు. కొందరేమో కంపెనీకి వెళ్ళడానికి అలా కట్టేసుకుంటారు. దేవుడు ఏమంటున్నాడంటే